భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ద ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 2 ఎపిసోడ్ 9 గురించి మనం ఈరోజు మాట్లాడదాం. సో ఎపిసోడ్ 9లో మెయిన్గా ఎలిజబెత్ టూహీ గురించే ఉంటుంది. ఎలిజబెత్ టూహీ యొక్క బాల్యము, ఎలిజబెత్ టూహీ యొక్క కుటుంబ నేపథ్యము, ఎలిజబెత్ టూహీ తన బాల్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, తను ఎలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి, అతని యొక్క వ్యక్తిత్వం చిన్ననాటి పరిస్థితుల్లో ఎలా ఉంది, ఎలా నిర్మించబడింది అనే దాని గురించి మాత్రమే ఎపిసోడ్ 9 ఉంటుంది. మొదలు పెడదాం. సో ఎపిసోడ్ 9లో స్టార్ట్ చేస్తే ఎలిజబెత్ టూహీ చిన్నప్పుడు చాలా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటాడు. ఆ అనారోగ్య పరిస్థితుల వల్ల డాక్టర్లు ఏం చెప్తారంటే, ఇతనికి మేబీ పోలియో రావచ్చు, ఇతను మేబీ బతికి బట్ట కట్టకపోవచ్చు అని చెప్తారు. సో దానివల్ల ఎలిజబెత్ టూహీ యొక్క తల్లిగారు చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా, చాలా అపురూపంగా పెంచుకుంటూ ఉంటుంది ఎలిజబెత్ టూహీని. సో ఆమె ప్రేమతో ఎంతో కేర్ తీసుకొని తనని పెంచడం వల్ల ఎలిజబెత్ టూహీ తన అనారోగ్య పరిస్థితులన్నిటి నుంచి బయటపడి తాను పోలియోకి గురి అవ్వాల్సిన పరిస్థితుల నుంచి కూడా పోలియోకి గురి కాకుండా బయటపడి ఆరోగ్యవంతంగా తన లైఫ్ని లీడ్ చేయడానికి వాళ్ళ తల్లిగారు చాలా 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 ముఖ్యమైన పాత్ర పోషించి చిన్ననాటితనంలో తనకి ఎలాంటి సేవలైనా చేసి తాను అనారోగ్యానికి గురి కాకూడదు అని చెప్పి అందరి పిల్లల్లాగా బతకాలి అని చెప్పేసి ఎలిజబెత్ టూహీ యొక్క తల్లి చాలా కష్టపడి తనని పెంచుతుంది. అయితే ఎలిజబెత్ టూహీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు అతను మతాన్ని నమ్మేవాడు కాదు. మతం కేవలం ఆత్మ యొక్క విముక్తి, దీని గురించే మాట్లాడతారు తప్పితే మతం మనిషితో ఎట్లా జీవించాలి, మనిషి జీవితానికి ప్రయోజనం అంటూ ఏమన్నా ఉందా అని ఇట్లాంటి విషయాల గురించి అప్పట్లో వాళ్ళకున్న క్రైస్తవ మతం అనేది అంత విశదీకరించి చెప్పలేదు. తాను అంత సంతృప్తి చెందలేదు మతం యొక్క విధానాల ద్వారా. అందువల్ల చిన్నప్పుడే అతను మతం నుంచి పక్కకు వచ్చి ఆధ్యాత్మికం వైపు వచ్చాడు. ఆధ్యాత్మికం వేరు, మతం వేరు. ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ, అంటే ఏదో ఒక శక్తి ఉంది మనిషిని నడిపిస్తున్న శక్తి. అది ప్రకృతి కావచ్చు, కాలం కావచ్చు, ఏదైనా. దానితో ఎట్లా మనిషి బతకటం నేర్చుకోవాలనేది ఆధ్యాత్మికత. మతం అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఒక సెట్ ఆఫ్ నమ్మకాలతో నడిచేది మతం. సో అతను ఆధ్యాత్మికం వైపు వెళ్ళాడు. సో ఒక స్పిరిచువల్ పర్సన్ లాగా తనకంటూ ఒక సొంత ఆలోచనతో మనిషి జీవితానికి ప్రయోజనం ఏమిటి, మనిషి ఎట్లా బతకాలి అని తన సొంతగా తాను అర్థం చేసుకొని జీవితాన్ని చిన్నప్పటి నుంచే ఒక శైలి అనేది అతనికి ఏర్పడింది. సో అతనికి చిన్నప్పుడు లెక్కలు, మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది అంతగా నచ్చేది కాదు. సో అతనికి చిన్న వయసులో సోషలు, ఎకనామిక్స్, సైకాలజీ, ఇంగ్లీషు, భాష, ఈ సబ్జెక్టులు బాగా మాట్లాడేవాడు. ఈ సబ్జెక్టుల గురించి బాగా మార్కులు తెచ్చుకునేవాడు. ఈ సబ్జెక్టుల మీద అతని యొక్క ఇంట్రెస్ట్ చాలా బాగుండేది. సో తాను పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఒక సాహిత్యవేత్త, ఇలాంటి ఒక ఫిలాసఫరు ఎలిజబెత్ టూహీ అనే వ్యక్తి ఒక గొప్ప రచయిత. వైనాడు పత్రికలో అతనికి తిరిగిలేదు. న్యూయార్క్ మొత్తం మీద అంత పేరు మోసిన పత్రిక ఎడిటర్ కానీ, పత్రిక రచయిత కానీ ఎవరు లేరు అనే స్థాయికి అతను రావడానికి గల ముఖ్య కారణం కేవలం అతనికి చిన్నప్పుడు ఆ సబ్జెక్ట్స్ మీద అతనుకున్న ఇంట్రెస్ట్ మాత్రమే. ఎందుకు అతనికి ఆ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది అంటే, ప్రతి వ్యక్తికి తాను చిన్నప్పుడే ప్రతి వ్యక్తికి ఏ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఉందనే దాన్ని బట్టి అతని యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడుందనే విషయం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సోషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి ఏంటి అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది చిన్నప్పుడే అతని యొక్క ఏ సబ్జెక్టుల మీద, ఎలాంటి చదువు మీద అతను ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు, మ్యాథ్స్ మీదనా, సైన్స్ మీదనా, సోషల్ మీదనా, లేకపోతే లాంగ్వేజెస్ మీదనా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇట్లాంటి లాంగ్వేజెస్ మీద అతను ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడా, దీన్ని బట్టి అతనిలో ఉన్న ఆసక్తి ఏంటి అనేది మనం చిన్నప్పుడే పిల్లల్లో కనుక గుర్తిస్తే ఖచ్చితంగా అతను అటువైపు దానికి రెలవెంట్గా ఉన్న రంగాల్లో కనుక అతని జీవితాన్ని, కెరీర్ని మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అది ఎలిజబెత్ టూహీ గురించి మనం చదివితే అర్థమవుతుంది. అతను సోషియాలజీలో, ఎకనామిక్స్లో, ఫిలాసఫీలో, సైకాలజీలో, లాంగ్వేజెస్లో అతను చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. దాని తర్వాతనే అతను హార్వర్డ్ యూనివర్సిటీలో కళల మీద, ఆర్ట్ మీద కూడా
పిహెచ్డి చేశాడు. దానివల్ల ఫైనల్గా అతను ఒక పత్రికలో రచయితగా ఒక ఆర్కిటెక్ట్ రంగంలో కట్టడాలు ఎలా ఉండాలి, భవనాలు ఎలా ఉండాలి, శిల్పాలు ఎట్లా ఉండాలి అనే కళల మీద, వీటన్నిటి మీద అతను అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి చిన్నప్పుడు అతనుకున్న ఆ సబ్జెక్ట్ మీద అతనుకున్న ఆసక్తి మాత్రమే అని మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. అయితే మనందరం ఇన్ని రోజుల నుంచి క్యాథరిన్ క్యారెక్టర్ని మనం వింటూ ఉన్నాం. క్యాథరిన్ టూహీ అంకుల్ దగ్గర పనిచేస్తుంది, అప్పుడప్పుడు పీటర్ గేటింగ్ వెళ్ళి కలుస్తాడని మనందరికీ తెలుసు కదా ఇంతకుముందు ఎపిసోడ్స్లో. కానీ అసలు ఒరిజినాలిటీ ఏంటి, అసలు క్యాథరిన్కి టూహీకి సంబంధం ఏంటి అనేది ఇక్కడ మనకి రివీల్ అయింది ఎపిసోడ్ 9లో. ఏంటి అంటే ఎలిజబెత్ ఎం టూహీకి చిన్నప్పుడు ఒక చెల్లెలు ఉండేది. ఆమె పేరు హెలెన్, సొంత చెల్లెలు. సో హెలెన్ వాళ్ళ కూతురే క్యాథరిన్. సో క్యాథరిన్ చిన్నగా ఉన్నప్పుడే హెలెన్ వాళ్ళ భర్త అంటే క్యాథరిన్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోతారు. సో దానివల్ల క్యాథరిన్కి ఏమవుతాడు, వరుసకి మామయ్య అవుతాడు. కానీ వాళ్ళు ఇంగ్లీష్ కాబట్టి వాళ్ళు ఈ నవల రాసిన వ్యక్తి ఇంగ్లీషు, అక్కడ చెప్పే సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ సంస్కృతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అంకుల్ అని పిలుస్తారు. సో వాళ్ళ అంకుల్ దగ్గరకు వస్తుంది ట్రైన్. ఎలిజబెత్ ఎం టూహీ ఎక్కడుంటాడో అతను కలవడం కోసం ట్రైన్లో వస్తుంది, ఇక నీ దగ్గరే ఉంటాను అని. సో తన సొంత చెల్లెలి వాళ్ళ కూతురు క్యాథరిన్, అది రివీల్ చేసిన పాయింట్ ఇక్కడ ఎపిసోడ్ 9లో. సో తనను కలవడానికి వచ్చి నేను నీ దగ్గరే ఉంటాను అంకుల్ అని అంటే, సో అప్పటి నుంచి ఎలిజబెత్ ఎం టూహీ న్యూయార్క్లో తన దగ్గరే క్యాథరిన్ని పెట్టుకొని తనకి రచయితకి సంబంధించిన పనుల గురించి కానీ, సాహిత్యానికి సంబంధించిన పనుల గురించి కానీ ఎంతో కొంత ఆమెకు వర్క్ ఇచ్చి ఆమెను ఆ రంగంలో పుష్ చేస్తుంది. ఆ రంగంలో పుష్ చేసి ఆమెకంటూ ఒక ఇండివిజువల్గా ఒక పని చేయడానికి ఆధారం కల్పించిన వ్యక్తి ఎలిజబెత్ ఎం టూహీ. సో ఇప్పుడు ఎపిసోడ్ 9లో మొత్తంగా ఈ ఎలిజబెత్ ఎం టూహీ చిన్ననాటి పరిస్థితులు, వాళ్ళ అమ్మగారు, దాని తర్వాత ఎలిజబెత్ టూహీ యొక్క సొంత చెల్లెలు కూతురు క్యాథరిన్. సో ఇది ఎపిసోడ్ 9 మొత్తంలో యాక్చువల్గా మనకి చెప్పింది. సో ఎప్పుడైతే ఎలిజబెత్ టూహీని క్యాథరిన్ వచ్చి కలుస్తుందో అప్పుడు క్యాథరిన్ని ఎలిజబెత్ ఎం టూహీ ఆహ్వానించి తన దగ్గర పెట్టుకుంటాడు. ఇంకా అప్పటి నుంచి న్యూయార్క్లో వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు, అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడితో ఎపిసోడ్ 8 అనేది కంప్లీట్ అయిపోతుంది, ఎపిసోడ్ 9 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఎలిజబెత్ ఎం టూహీ చిన్నప్పటి నుంచి తనకున్న ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ల వల్ల ఆ సోషియాలజీలో, ఆ సైకాలజీలో, తన సాహిత్య రంగంలో, కళల్లో, లాంగ్వేజెస్లో చాలా పట్టు సాధించి ఆ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి పిహెచ్డి సాధించి ఇంత గొప్ప స్థాయికి వచ్చాడనమాట. సో దిస్ ఈజ్ ఎపిసోడ్ 9. అయితే మొత్తం ఎపిసోడ్ 9లో ఎపిసోడ్ 9 యాక్చువల్గా చాలా పెద్దది, చాలా నవల కాబట్టి ఆమె చాలా 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 పాయింట్స్ రాసుకుంటూ వచ్చిందనమాట. ఆ లిటరేచర్ స్టైల్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ టోటల్గా నేను ఫిల్టర్ చేసి దాని యొక్క సారాంశం అయితే చెప్పాలని చెప్పాను. సో ఈ మొత్తం సిరీస్లో క్యాథరిన్ ఎలిజబెత్ ఎం టూహీని కలవటానికి వచ్చి అప్పుడే రైలు దిగి రైల్వే స్టేషన్లో నుంచున్నప్పుడు ఎలిజబెత్ ఎం టూహీ క్యాథరిన్ని చూస్తాడు. క్యాథరిన్ అప్పుడు ఒక టీనేజ్లో ఉంటుందన్నమాట, ఒక 16-17 సంవత్సరాల వయసులో ఉంటుంది. అప్పుడు అంటాడు ఎలిజబెత్ ఎం టూహీ, అనుకుంటాడు తన మనసులో క్యాథరిన్ని చూసినప్పుడు ఏమని అనుకుంటాడంటే, క్యాథరిన్ అప్పుడు ఎలా ఫీల్ అవుతుంది, తన మనసులో ఆ ఫీల్ అవ్వటాన్ని బట్టి తన మనసులో ఎలాంటి భావం కనిపిస్తుంది ఎలిజబెత్ ఎం టూహీకి అని తను అనుకున్నాడంటే, ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఒకసారి ప్రతి వ్యక్తికి ఈ సృష్టికి కేంద్రం ఏంటి అంటే సెంటర్ ఆఫ్ యూనివర్స్ ఏంటి అని ఆలోచన వచ్చినప్పుడు తానే ఈ సృష్టికి కేంద్రం, తానే ఈ సృష్టికి కేంద్ర బిందువు, తానే ఈ యూనివర్స్కి సెంటర్ ఆఫ్ పాయింట్ అని అర్థమైనప్పుడు ఆ మనిషిలో, ఆ ముఖంలో కలిగే ఆనందం కానీ, ప్రపంచమంతా ఎంతో మంచిది అనే వాళ్ళకి కలిగే భావన కానీ, అలాంటి ఒక భావాన్ని క్యాథరిన్ ముఖంలో ఎలిజబెత్ ఎం టూహీ గమనించాడు. దీన్ని బట్టి ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, ప్రతి మనిషికి ఎక్కడో చోట తన జీవితంలో, వాళ్ళ జీవితాల్లో ఈ సృష్టికి కేంద్రం తానే అనే విషయం అర్థమైనప్పుడు తాను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయం మీద స్పష్టత వస్తుంది.
దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ఈ సృష్టికి కేంద్రం అనేది ఏది లేదు, కానీ ఈ సృష్టికి కేంద్రం అనేది నువ్వు అనుకుంటే నువ్వు అవ్వచ్చు. ఎలా? నీకు ఒక కుటుంబం ఉంది, నీ కుటుంబాన్ని రక్షించి, నీ కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడి, సామాజికంగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనే నిర్ణయం కనుక నువ్వు తీసుకుంటే నీ కుటుంబానికి నువ్వే ఆధారం అవుతావు కదా. దట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ యూనివర్స్. అంటే ఈ మొత్తం యూనివర్స్లో మనుషులు, విశ్వం అన్నీ భాగమైనప్పుడు నువ్వే దానికి కేంద్రం అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నువ్వు అనుకుంటే నీకు అర్థమవుతుంది. నీకు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. నేను ఒక సామాన్యుడిని, ఇందులో పెద్ద నాకు పని ఏం లేదు, నా పని అయితే నేను చేసుకుంటూ పోతున్నాను అనుకుంటే ఓకే, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ రెగ్యులర్. అట్లా కాదు, ఈ ఆఫీస్ మొత్తం నిలబడటానికి నా సహకారం నేను చేస్తున్నా, ఈ ఆఫీస్ మొత్తానికి నేనే సెంటర్ ఆఫ్ యూనివర్స్, అంటే ఈ ఆఫీస్ మొత్తానికి నేనే కేంద్రం అని నువ్వు ఆలోచించుకుంటే, నువ్వు చేసే పనిలో కానీ, ఆ పని చేసే స్టైల్లో కానీ, నీ లక్ష్యంలో కానీ ఒక పట్టుదల వస్తుంది. అంటే ద కాన్సెప్ట్ వెరీ వెరీ క్లియర్. ప్రతి మనిషి జీవితంలో ఒకసారి ఈ సృష్టికి కేంద్రం నేనే అనిపిస్తుంది. ఈ సృష్టికి కేంద్రం నేను అంటే నీ జీవితానికి నువ్వే కేంద్ర బిందువు. అంటే అనుకుంటే నువ్వే కేంద్రం అవుతావు, ఎవరు అవసరం లేదు. అంటే నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవచ్చు, నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవచ్చు. నువ్వేదైనా అవ్వాలి అని నీ జీవితంలో లక్ష్యం పెట్టుకుంటే సెంటర్ పాయింట్ నీ నుంచే మొదలవుతుంది. అంటే నీ నుంచే ఏదైనా మొదలయ్యి విశ్వంలో నువ్వు ఎక్స్పాండ్ అవ్వాలి. ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తులు పిహెచ్డీలు చేసి నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళు ఉన్నారు. తినడానికి తిండి కూడా లేని వ్యక్తులు ఈరోజు బిలియనర్స్గా బతుకుతున్నారు. కనీసం జీవితంలో సంవత్సరానికి 2-3 సార్లు అయినా సరే కొత్త బట్టలు కొనుక్కోలేని వ్యక్తులు ఈరోజు పెద్ద పెద్ద స్టార్లు, సినిమా స్టార్లుగా ఉంటున్నారు. దీనంతటికి కారణం ఏంటి? దే ఫెల్ట్ దే ఆర్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే వాళ్ళ జీవితాలకి వాళ్ళే కేంద్రం అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అప్పుడు ఆ కేంద్రం నుంచి వాళ్ళ జీవితం మొదలైతే వాళ్ళు ఒక ఫుల్ సర్కిల్ లాగా వాళ్ళే విస్తరిస్తారు వాళ్ళ జీవితంలో. దాన్నే మనం సక్సెస్ అనొచ్చు. ఎల్స్వర్త్ M2 చెప్పిన మాటలో బాగా నచ్చింది, మొత్తం ఎపిసోడ్ 9లో బాగా నచ్చిన మాట అది. ఈ సృష్టికి కేంద్రం అనేది లేదు, ఈ విశ్వానికి కేంద్రం అనేది లేదు, నీ జీవితానికి కేంద్రం అనేది లేదు. నువ్వు అనుకుంటే కేంద్రం నువ్వు అవ్వచ్చు. నీ జీవితానికి నువ్వే గురువు, నువ్వే రాజు, నువ్వే మంత్రి అవ్వచ్చు అని దాని అర్థం. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ద లాస్ట్ పాయింట్ ఇక్కడ నాకు అర్థమైంది. క్యాథరిన్కి అసలు ఎలిజబెత్ M2కి సంబంధం ఏంటి అని నాకు కూడా అనిపించింది. కానీ సరే, అంకుల్ అంటున్నాను కాబట్టి ఫ్యామిలీ రిలేషన్ ఉందని నేను అనుకోలేదు. సో 16 సంవత్సరాల వయసులో అమాయకంగా ఇట్లా దిగి రైల్వే స్టేషన్లో ఇట్లా నుంచుంటే ఆ క్యాథరిన్ ఫేస్లో తన భవిష్యత్తుకు సంబంధించిన ఒక భావాలు, తన జీవితానికి తానే రూలరు, తన జీవితానికి తానే కేంద్ర బిందువు అనే ఒక ఉత్తేజకరమైన భావాలు తనలో ఉన్నాయి. ఆ ఉత్సాహం తన ముఖంలో కనపడుతుంది అని ఎలిజబెత్ M2 భావించి తన దగ్గరికి తీసుకెళ్ళి పెంచుకుంటున్నాడు కదా. అంటే క్యాథరిన్ ఎలాంటి అమ్మాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. తను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి అమ్మాయి, పెద్దలంటే గౌరవం, చాలా పద్ధతిగా నడుచుకుంటుంది, ఎవరిని నిందించదు, ఎవరిని అవమానించదు, ఎవరి గురించి స్వార్థంగా ఆలోచించదు, ఒక నర్సుగా పనిచేస్తుంది, మనుషులకి సేవ చేయడంలో తను ఆనందాన్ని పొందుతుంది. చెప్పాలంటే షీ ఈజ్ వెరీ క్యారెక్టర్డ్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్ అండ్ వెరీ హ్యూమన్ నేచర్ ఉన్న అమ్మాయి క్యాథరిన్. కానీ మన పీటర్ కీటింగ్ క్యాథరిన్ని ఇష్టపడ్డాడు, కానీ చివరికి ఎటు డైవర్ట్ అయ్యాడు? డొమినిక్ ఫ్రాంక్లిన్ వైపు డైవర్ట్ అయ్యాడు. నాతో మాట్లాడొద్దు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు నువ్వంటే అసహ్యం, అసలు నీ ముఖం నాకు చూపించొద్దు, నేను మాట్లాడేంత వరకు నువ్వు నాతో మాట్లాడొద్దు అని వెళ్ళి పీటర్ కీటింగ్ అడిగిన ప్రతి ప్రశ్నకి వేలాకోలంగా సమాధానాలు చెప్తూ నువ్వు నాకు అసలు అవసరమే లేదు అని అంటుంటే, పీటర్ కీటింగ్ తన ఆత్మగౌరవాన్ని, తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా మర్చిపోయి కుక్కలాగా తన వెంట తిరుగుతున్నాడు. కానీ ఒక పక్క ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి క్యాథరిన్ తనని ఇష్టపడుతూ పీటర్ కీటింగే తన జీవితంగా
జీవితం మొత్తం తనతో కలిసి ఉండాలి అని అర్ధరాత్రి కూడా తనకు ఒకసారి సడన్గా ఒక కాల్ వస్తే భయపడి పరిగెత్తుకుంటూ పీటర్ కీటింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని చెప్పి అంత ఇష్టంగా ఆమె అంత ఆరాధ్యపూర్వకంగా తనని ఇష్టపడుతుంటే మనోడు క్యాథరిన్ అసలు లెక్క చేయట్లేదు, తీసి పక్కకు పెట్టేస్తున్నాడు. అంటే క్యాథరిన్ నథింగ్ పీటర్ కీటింగ్ దృష్టిలో. సో ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఇష్టపడుతున్న వ్యక్తుల్ని చాలా చీప్గా, అలుసుగా, చులకనగా ట్రీట్ చేస్తారు. వాళ్ళని ఇష్టపడుతున్న వ్యక్తుల్ని, వీళ్ళు ఇష్టపడుతున్న వ్యక్తులను మాత్రం వెంటబడతారు అనమాట. అంటే జీవితంలో మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం తక్కువగా చూస్తాం, మనం ప్రేమించిన వాళ్ళ వెనకాల వాళ్ళు చీకొడుతున్నా సరే మనం పడుతూనే ఉంటాం. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని ఇష్టపడుతున్న వాళ్ళతో మన జీవితం అడ్జస్ట్ చేసుకుంటే లైఫ్ చాలా అద్భుతంగా ఉండొచ్చు, ఉంటుంది కూడా. అలా కాకుండా నువ్వు వద్దు అనుకున్న వాళ్ళ వెనకాల నువ్వు ఎంతకాలం పడినా నీ ఆత్మగౌరవం కోల్పోవడము, నీ యొక్క జీవితంలో ఉండే సమయాన్ని కోల్పోవడము, నీ జీవితంలో నువ్వు వెళ్ళే లక్ష్యం దారిలో నువ్వు డిస్ట్రాక్ట్ అయ్యి పక్కదారి పట్టడం తప్ప జరిగేది ఏమీ లేదు. అది డొమినిక్ ఫ్రాంకన్, క్యాథరిన్, పీటర్ కీటింగ్ ఈ ముగ్గురిని నువ్వు పరిశీలిస్తే అర్థమవుతుంది. క్యాథరిన్కి పీటర్ కీటింగ్ అంటే ఆరాధ్య భావన, చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉంది. కానీ క్యాథరిన్ని చాలా సింపుల్గా తీసి పక్కన పెట్టాడు పీటర్ కీటింగ్, అసలు లెక్కే చేయట్లేదు. ఎప్పుడైతే డొమినిక్ ఫ్రాంకన్ వాళ్ళ డాడీ నిన్ను సీఈఓ అని చేస్తాను అని అన్నప్పటి నుంచి తన స్వార్థం కోసం తిరుగుతున్నాడే తప్ప ఆఖరికి క్యాథరిన్ కూడా మోసం చేసే స్థాయికి వచ్చాడు. ఇంకో పక్క డొమినిక్ ఫ్రాంకన్ పీటర్ కీటింగ్ని అసలు లెక్కే చేయదు, కానీ తన వెనక పడుతూనే ఉన్నాడు, కుక్కలాగా తిరుగుతూనే ఉన్నాడు. సో మనుషులు తన స్వార్థం కోసం ఆత్మగౌరవాన్ని వదులుకొనైనా సరే వెళ్తున్నారే తప్ప ఏ వ్యక్తిలో క్వాలిటీ ఉంది, ఏ వ్యక్తిలో ఒక స్వచ్ఛమైన నిజాయితీ అయిన వ్యక్తిత్వం ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మనుషుల అనుబంధాన్ని అర్థం చేసుకుంటే సో ఇట్ విల్ బి గుడ్. అందుకే ఇక్కడ ఎలిజబెత్ M2 ఎందుకు పీటర్ కీటింగ్కి సపోర్ట్ చేస్తున్నాడంటే తన సొంత చెల్లెల కూతురుని పీటర్ కీటింగ్ ఇష్టపడుతున్నాడు అనే ఉద్దేశంతోనే పీటర్ కీటింగ్కి చాలా ఫేవర్గా పీటర్ కీటింగ్ని డొమినిక్ ఫ్రాంకన్ వార్తాపత్రికలు చాలా హైలైట్ చేస్తూ రాస్తుంటే సపోర్ట్ చేశాడు డొమినిక్ ఫ్రాంకన్కి ఎలిజబెత్ M2. అందుకే ఇప్పుడు అర్థమైంది రివీల్ యాక్చువల్గా పాయింట్, ఎందుకు పీటర్ కీటింగ్ని ఎలిజబెత్ M2 దగ్గరికి తీసుకుంటున్నాడు, ఎందుకు ఎలిజబెత్ M2 డొమినిక్ ఫ్రాంకన్ని ప్రపోజ్ చేసి పాజిటివ్గా తనతో చేతులు కలిపి తనని ఎంకరేజ్ చేస్తున్నాడంటే డొమినిక్ ఫ్రాంకను పీటర్ కీటింగ్కి హెల్ప్ చేస్తుంది, అది తన యొక్క శైలి, తాను ఎందుకు చేస్తుందో అందరికీ తెలుసు. ఇంకో పక్క క్యాథరిన్ ఇష్టపడిన వ్యక్తి పీటర్ కీటింగ్, క్యాథరిన్ ఎలిజబెత్ M2 యొక్క సొంత చెల్లెల కూతురు, అందువల్ల ఎలిజబెత్ M2 పీటర్ కీటింగ్కి చాలా సానుకూలంగా తన జీవితంలో ఎదగడానికి కావాల్సిన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ పీటర్ కీటింగ్కి ఒక సపోర్ట్ ఇస్తున్నాడు. సో జీవితంలో ఫ్యూచర్లో పీటర్ కీటింగ్ జీవితంలో నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏదో ఒక ఫేస్లో క్యాథరిన్ కనుక నేను ఇంకా పెళ్లి చేసుకోను అని క్యాథరిన్ కనుక మోసం చేస్తే అప్పుడు ఎలిజబెత్ M2 యొక్క రియాక్షన్ ఎట్లుంటుందో, ఎలా స్పందిస్తాడో మనం చూద్దాం. సో దట్ ఈస్ ఎపిసోడ్ 19. మళ్ళీ మనం ఎపిసోడ్ 9 మళ్ళీ మనం ఎపిసోడ్ 10లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.